మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై సిఐడిలో మరో కేసు నమోదైంది. కాకాని గోవర్ధన్ రెడ్డిని విచారణ కోసం సిఐడి పోలీసులు బాపట్లకు తరలించనున్నారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై ఫేస్బుక్లోనూ వాట్సాప్లోనూ అసభ్యకరమైన పోస్టులు పెట్టడం కేసులో సిఐడి విచారణ చేపట్టనుంది. దీనికోసం సిఐడి డీఎస్పీ రామాంజనేయులు కాకాని గోవర్ధన్ రెడ్డిని తమ కస్టడీకి ఇవ్వాలని కోరారు. దీంతో ఆయన్ను బాపట్లకు తరలించనున్నారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై అసభ్యకరమైన పోస్టులు పెట్టాడని, ఫేస్బుక్లో వాట్సాప్లో అవహేళన చేశాడని సిఐడి పోలీసులకు ఫిర్యాదు అందింది. నెల్లూరు జిల్లా అల్లీపురం గ్రామానికి చెందిన మేకల సురేంద్ర అనే వ్యక్తి కాకానిపై ఫిర్యాదు చేశారు. సిబిసిఐడి డైరెక్టర్లకు ఆయన ఫిర్యాదు చేశారు. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు, ప్రస్తుత సర్వేపల్లి శాసనసభ్యులపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఫేస్బుక్లో అసత్య ప్రచారం చేశారని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. మేకల సురేంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిఐడి పోలీసులు జనవరి 10న కాకానిపై కేసు నమోదు చేశారు. 153A, 505, 2, 120B ఐపీసీ కింద కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న కాకానిని సిఐడి పోలీసులు అప్పగించాలని కోరుతూ బాపట్ల సిఐడి రామాంజనేయులు కోరారు. ఈ మేరకు కాకాని గోవర్ధన్ రెడ్డిని బాపట్ల సిఐడి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లే అవకాశాలున్నాయి. దీనికి సంబంధించిన వివరాలని మా ఛానల్ 9 ప్రతినిధి జయరాజ్ వివరాలు అందిస్తారు. కాకాని గోవర్ధన్ రెడ్డిపై సిఐడి మరో కేసు నమోదు చేసింది. ఈ కేసు నెల్లూరు జిల్లా అల్లీపురానికి చెందిన మేకల నరేంద్ర అనే వ్యక్తి ఇచ్చారు. గతంలో ఆయన మేకల నరేంద్ర అనే వ్యక్తి కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై అసభ్యకరమైన పోస్టులు పెట్టాడని, అసభ్యకరంగా ఫేస్బుక్లో అనేక రకాలైన పోస్టులు పెట్టి వ్యక్తిత్వ హననం చేశాడని ఆయన ఫిర్యాదు చేశారు. సిఐడి చీఫ్కి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో జనవరి 10వ తేదీ సిఐడిలో కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదైంది. ఈ ఏడాది జనవరి 10వ తేదీ కాకాని గోవర్ధన్ రెడ్డిపై సిఐడిలో కేసు నమోదైంది. ఈ కేసు మీద పీటీ వారెంట్ వేశారు సిఐడి డీఎస్పీ రామాంజనేయులు. ఈ పీటీ వారెంట్ ఆధారంగా కాకాని గోవర్ధన్ రెడ్డిని కస్టడీలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. దీనికోసమే ఇవాళ జరగాల్సిన బెయిల్ పిటిషన్ కూడా రేపటికి ఎస్సీ/ఎస్టీ మ్యాజిస్ట్రేట్ కోర్టులో వాయిదా పడింది. ఈ వాయిదా పడ్డ నేపథ్యంలో కాకానిని గుంటూరుకు తరలిస్తారు. గుంటూరు జిల్లా బాపట్లకు తీసుకుని వెళ్ళి బాపట్లలో సిఐడి కస్టడీ కోరే అవకాశాలు ఉంది. అక్కడ కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఆయన సిఐడి కస్టడీ కోరే అవకాశం ఉంది. వారం రోజులు పోలీసులు కస్టడీ కోరితే కనీసం 2-3 రోజులైనా ఇచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నెల్లూరు జైలు నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డిని బాపట్లకు తరలించే అవకాశం ఉంది. చెప్పండి జయరాజ్, ఏ కేసులో కాకానిపై కేసు నమోదు చేశారు? ప్రస్తుతానికి కాకాని గోవర్ధన్ రెడ్డిపై 501, 153A, 505, 120B సెక్షన్ల కింద కేసు నమోదైనాయి. ఎవరి ఫిర్యాదుతో ఈ కేసులు నమోదు చేశారు? ఈ కేసులు వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని, తమ నేతపై అనవసరంగా అసత్య ప్రచారం చేశారని, ఒక జర్నలిస్ట్ని బెదిరించారని, మద్యం తాగి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బెదిరించారంటూ అసభ్యకరమైన పోస్టులు, అసభ్యకరమైన వ్యవహారాలు చేయడంతో మేకల నరేంద్ర అనే వ్యక్తి ఈ కేసు సిఐడిని ఆశ్రయించారు. సిఐడిని ఆశ్రయించిన సిఐడి బాస్ ఆదేశాల మేరకు బాపట్ల సిఐడి 2లో కేసు నమోదైనట్టు సమాచారం. కెమెరామ్యాన్ జోషితో జయరాజ్, నెల్లూరు నుంచి.